ఎందుకు నేను ఇన్నిసార్లు కిడ్నీ ఇన్ఫెక్షన్ని మిస్ కాకుండా రికగ్నైజ్ చేయాలని చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి టైఫాయిడ్ వచ్చింది, ఒక పిల్లవాడికి అది టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ మీరు డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత తగ్గిపోయిన తర్వాత దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ బికాస్ ఆఫ్ టైఫాయిడ్. యూజువల్గా తగ్గిపోయిందంటే తగ్గిపోయింది, యు ఆర్ డన్. డెంగ్యూ వచ్చింది, సివియర్గానే వచ్చింది, ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, ప్లేట్లెట్స్ బట్ ఒకసారి డెంగ్యూ తగ్గిపోయిన తర్వాత వాడు అన్ని నార్మల్ ఇంటికి వెళ్ళిన తర్వాత హీ ఆర్ షీ విల్ బి దెర్ ఇస్ నో పర్మనెంట్ డ్యామేజ్. అంటే ఇక వాడికి డెంగ్యూ, ఎన్కెఫలైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అది వేరే విషయం, బట్ నార్మల్ కోర్స్లో చెప్తున్నాను. బట్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్ పర్మనెంట్గా కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్కసారి వచ్చిన ఈవెన్ ఏ సింగిల్ ఇన్ఫెక్షన్ can cause a permanent damage, not a complete damage, but it can damage a part of the kidney. 4 సార్లు వచ్చిందంటే it can damage significant part of the kidney. And most of the children కి లోపల ఒక అండర్లయింగ్ కారణం ఉంటే కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ రాదు. బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది మనం అనుకున్నాం కదా, యూరిథ్రా ఈజ్ వెరీ షార్ట్, అక్కడి నుంచి అక్కడికే బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? నార్మల్గా కిడ్నీలో కంటిన్యూస్గా యూరిన్ తయారవుతుంది, ఆ తయారయ్యే యూరిన్ యూరిటర్ ద్వారా కిందకి డ్రాప్ పడిపోతుంటుంది బ్లాడర్లోకి. సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక బ్యాక్టీరియం ఉంది, ఆ బ్యాక్టీరియము అతి కష్టం మీద యూరిథ్రా నుంచి బ్లాడర్లోకి ఎంటర్ అయింది. ఆ బ్లాడర్లో ఉన్న యూరిటర్ తాలూకు హోల్ నుంచి అది యూరిటర్ని ఎక్కి, అప్పుడు మనం పూర్వకాలంలో సైనికులు కోటలు పాకవాలి కదా, నాకు అదే గుర్తొస్తుంది. అది పాకడానికి ట్రై చేస్తుంటే ఆ బ్యాక్టీరియా దాని బతుకు ఎంతండి, దాని సైజ్ ఎంతండి, దానిలో ఉండే శక్తి ఎంత, పైనుంచి వచ్చే ఒక్క చుక్క యూరిన్ దాన్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. అది మళ్ళీ బ్లాడర్లో పడంగానే వాడు ఒక్కసారి ఉచ్చబోసాడంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మలేరియా దోమ కొడితే వస్తుంది, డెంగ్యూ దోమ కొడితే వస్తుంది, టైఫాయిడ్ నేను కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ తింటే వస్తుంది, కలరా కూడా అట్లే వస్తుంది, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అట్లా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల దానివల్ల వస్తాయి. మీ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది ఏమనుకుంటారంటే ఒక డర్టీ ప్లేస్లో యూరిన్ పోస్తే వస్తుంది అనుకుంటారు. ఎక్కడ వస్తుందండి అంటే మీ యూరిన్ కింద పడుతుంటే ఆ రివర్స్లో బ్యాక్టీరియా లోపలికి వెళ్తుందా? కొందరు ఆపి పోయాలంటారు, మరి ఎంతవరకు అపోహను. సినిమా థియేటర్లో మీరు విన్నారా సార్? ఎక్కడ విన్నా. సో నేను అనేది ఏంటంటే, imagine now, just logically, it's not easy to get a kidney infection. It's not easy. అంటే of course పెద్ద అయిన తర్వాత డయాబెటీస్ వల్ల దానివల్ల. సో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావాలంటే 2 మార్గాలండి. ఒకటి బ్లడ్లో ఇన్ఫెక్షన్ కిడ్నీలో వెళ్ళి సీడ్ అవ్వాలి, సెప్సిస్ అంటారు, సెప్టిసీమియా అంటారు. అంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి బ్లడ్ ఈస్ సప్లయింగ్ ఎవ్రీవేర్, దట్ కెన్ సీడ్ ఇన్ ద హార్ట్, ఇన్ ద లంగ్స్, ఇన్ ద బ్రెయిన్, ఇన్ ద లివర్, ఎనీవేర్. కిడ్నీ ఈజ్ ఆల్సో బోన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీలో కూడా సీడ్ అవ్వచ్చు. అది ఒక దారి. సెకండ్ దారి ఏంటయ్యా అంటే యూరిన్ ద్వారా పైకి వెళ్ళటమే. అందుకని చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ ఈజ్ రికగ్నైజింగ్ దట్ దిస్ ఫీవర్ ఈజ్ బికాస్ ఆఫ్ కిడ్నీ ఇన్ఫెక్షన్, అది ఫస్ట్ పాయింట్. వన్స్ యూ రికగ్నైజ్ అరే వీడికి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినదని, ఫస్ట్ ట్రీట్ దట్ ఇన్ఫెక్షన్, గివ్ యాంటీబయాటిక్. ఎంపెరికల్గా ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాము, కల్చర్ పంపించేసేస్తాము, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తాం. కల్చర్ రిపోర్ట్ 2 డేస్లో వస్తుంది, యూజువల్గా 2 to 3 days పడుతుంది. దాన్ని బట్టి మనము వీ కెన్ చేంజ్ ది యాంటీబయాటిక్ అకార్డింగ్ టు ద కల్చర్. చేంజ్ చేసుకుని యూ హ్యావ్ టు ట్రీట్ దట్ ఇన్ఫెక్షన్ ఫర్ 2 weeks. చాలామంది 5 days 1 week వాడేసి మానేస్తుంటారు యాంటీబయాటిక్. అంటే ఫీవర్ తగ్గిపోయింది, బాగానే ఉన్నాడు మా వాడని. కిడ్నీ ఇన్ఫెక్షన్ నీడ్స్ 2 weeks ఆఫ్ ఫుల్ డోస్ యాంటీబయాటిక్. కల్చర్ సెన్సిటివ్ అంటే కల్చర్ వచ్చిన తర్వాత సెన్సిటివ్ యాంటీబయాటిక్ 2 weeks వాడాలి. నాట్ నెసెసరీలీ ఐవి, ఓరల్. నాట్ నెసెసరీ ఇనీషియల్గా వాడు హై ఫీవర్లో సిగ్గుంటాడు, వామిటింగ్ చేసుకుంటుంటే ఐవి ఇవ్వాలి, వాడికి అది తగ్గిపోగానే ఓరల్ చేసేయచ్చు. అంటే సెన్సిటివిటీని బట్టి కొన్ని ఓన్లీ ఐవి సెన్సిటివ్ వస్తే కొద్ది రోజులు ఐవి వాడాల్సి ఉంటుంది, బట్ టోటల్ 2 weeks. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఫస్ట్ చేసుకుంటాం, కిడ్నీలో వాపు ఉందా, ఎనీథింగ్, బ్లాడర్లో ఏమన్నా ఎనీథింగ్ ఉందా అని చూసుకుంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.